మీకు రామ్మోహన్ గారికి, పాపిరెడ్డి గారికి అందరికీ నమస్తే. రెండోది హోలీ శుభాకాంక్షలతోని ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్న సమయంలో ఇట్లాంటి సబ్జెక్ట్ మీద మాట్లాడాలంటే కొంచెం బాగానే అనిపిస్తది. కానీ నాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను తిరిగిన అమెరికా, ఈ దేశాల మనస్తత్వాలను బట్టి ఇవాళ యుద్ధం జరగడం అవసరమే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యుద్ధం ఇక్కడితో ఆగిపోదు. రేపు అన్న రోజులు కొనసాగే అవకాశం కూడా ఉందని చెప్పేసి నాకు యుఎస్ నుంచి అయితే కొన్ని రాజమౌళి వార్తలైతే గారు ఇక్కడ వస్తున్నాయి. ప్రధానంగా యుద్ధము అయితే జరుగుతుంది. యుద్ధం జరగడానికి గల ప్రధానమైన కారణం ఖమేని. ఖమేని అనే వ్యక్తి ఉగ్రవాద సంస్థలని, ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారనేది అమెరికా, ఇజ్రాయెల్ యొక్క వాదన. దానిలో వాస్తవం ఉన్నది అనేది కూడా మనకు కూడా తెలుసు. ఎంత విచిత్రమైన పరిస్థితిలో ఉన్నామంటే, మనం అమెరికాతో స్నేహంగా ఉన్నాం, ఇజ్రాయెల్తో స్నేహంగా ఉన్నాం, అదే సమయంలో ఇరాన్తో కూడా స్నేహ సంబంధాలు ఉన్నాయి మనకి. మిడిల్ ఈస్ట్ దేశాలైన అన్ని అరబ్, బెహ్రాన్ కావచ్చు, అబుదాబి కావచ్చు, అన్నిటితో కూడా స్నేహంగా ఉన్నాం. ఇలాంటి తటస్థమైన పరిస్థితుల్లో ఉండగా భారతదేశంలో ఉన్న కొందరు రోడ్లపైకి రావడాన్ని ఏ రకంగా చూడాలి? రాజమౌళి గారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, మనం ఇరాన్ తోని బాగానే ఉన్నాం, ఇజ్రాయెల్ తోని బాగానే ఉన్నాం, అమెరికాతో కూడా బాగానే ఉన్నాం. అయితే ఈ ఇరాన్ వ్యక్తి ఎవరైతే చనిపోయిండో ఆ వ్యక్తి మొన్నటి వరకు భారత్ మీద బాగా విషయం కక్కింది. పహల్గామ్ మీద జరిగిన దాడికి కానీ, తర్వాత టెర్రరిస్టులకు కానీ సపోర్ట్ చేయడంలో ఆయన బాగా విపరీతంగా రెచ్చిపోయింది. అట్లా అని చెప్పి మేము ఆయన మీద కక్ష పెంచుకోలే. ఆ చాబర్ పోర్ట్ నుంచి మనం కొంత బిజినెస్ కూడా చేసుకున్నాం. కానీ ఈ మధ్యలో ఆయన మనకు పాకిస్తాన్ కు సపోర్ట్ చేసి మన మీద విషయం కప్పుతున్నాడు. అట్లా అని చెప్పేసి మనం ఆయన మీద ఏదో ద్వేషం పెంచుకోవడం కాదు. కానీ ఇక్కడ ప్రపంచానికి ఆయన పెంచి పోషిస్తున్నది ఏంటంటే హిజ్బుల్లాని బాగా పెంచి పోషిస్తున్నాడు. సో వాళ్ళు ఈ ప్రపంచానికి ఒక కొరకరానికి పోయేగా, ఒక విధ్వంసకర శక్తిగా వాళ్ళు మారుతున్నారు. అట్లాంటి విషయంలో అమెరికా అక్కడ ఏం తప్పు చేస్తారు. ఎందుకంటే చమురు వాళ్ళ దగ్గర అణు రియాక్టర్స్ ఉన్నాయి. వాటిని ఎక్కడ వాళ్ళు మన ఈ టెర్రరిస్టులకు ఇస్తారో, ప్రపంచానికి వినాశనం కలుగుతుందో అని చెప్పేసి వాళ్ళు భావించింది. కాబట్టి వాళ్ళు కూడా ఆషామాషిగా యుద్ధం మొదలుపెట్టారు. ప్రపంచంలో ఉన్న అందరితోని, అటు యూరోప్ యూనియన్ తోని, అటు ఆఫ్రికన్స్ తోని, అటు చైనాతోని, ఏషియాలో ఉన్న అందరిని మించి నరేంద్ర మోడీ నుంచి కూడా వాళ్ళు అడ్వైస్ తీసుకొని మొదలు పెట్టారు. మీకు లేటెస్ట్ గా చెప్తే మీరు పరిచయం అవుతారు. నరేంద్ర మోడీ గారు నెతన్యాహు అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడి తిరిగి వచ్చిన తర్వాత యుద్ధం స్టార్ట్ అయింది. అదొకటి. రెండవది, మనకు చమురు నుంచి మనకు ప్రాబ్లం చెప్పేసి మన ఇక్కడ కొంతమంది భావిస్తుంటారు. కానీ అది చమురుతో మనకేం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ మిడిల్ ఈస్ట్ నుంచే కాదు, మనం రష్యా నుంచి మనకు ఆల్రెడీ ఉంది, అటు వెనిజులా నుంచి కూడా ఉంది. అవన్నీ ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే యుద్ధం మొదలు కావడానికి ఒక ఆస్కారం అయితే ఏర్పడ్డది. సో ఆ రకంగా ఏది ఏమైనా కూడా మనం ఈ యూరోపియన్ యూనియన్ కూడా వాళ్ళు చాలా సమయం పాటిస్తున్నారు. ఇప్పటివరకు ఇంకా ఎటు స్టెప్ తీసుకుంటలేరు. తర్వాత ఫ్రాన్స్ కూడా అత్యవసరంగా యుఎన్ కోరింది సమావేశం ఏర్పాటు చేయమని చెప్పేసి. తర్వాత కూడా అలర్ట్ అయిపోయింది. సో వీళ్ళందరి దృష్టి ఏంటంటే ఇరాను దగ్గర ఉన్న అణుబాంబులతోనే మనకు ప్రాబ్లం ఉంది. దాన్ని కనుక మనం కంట్రోల్ తెచ్చుకుంటే, అది అమెరికా చెప్పింది, మేము కనుకుంటే మనం ఎంతో కొంత శాంతిని చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఇరాన్ కూడా ఇంకా ఇప్పుడు వాళ్ళైతే అమెరికా పోయి బాంబులు వేసే అంత దూరంలో ఉన్నారు, అది వేస్తారా లేదా అని కాదు. ఇక్కడ వాళ్ళే ముస్లింలే కొట్టుకున్నట్టు ఈ షియాలు సున్నీ ముస్లింల కంట్రీస్ 8 కంట్రీస్ లోనే వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు. మరి దీన్ని ఎక్కడ చూస్తాం చెప్పండి? ఆయన మరి ప్రపంచ శాంతి కావాలనుకున్న వాళ్ళు అందరితో సమావేశం అయిపోయి మానవాళి శాంతిని కోరుకోవాలి. కానీ ఈ విధ్వంసం ఒకరి మీద వదిలేసుకుంటే మరి ఏమైతే రేపు నామరూపాలు లేకుండా పోతుంది ఇరాన్. నెతన్యాహు తక్కువ తిన్నాడా? వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నాయా? అటు పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ వస్తే, అటు చైనా వస్తే ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఈ యుద్ధం మాత్రం ఆగదు అనిపిస్తుంది. ఇంకోటి, ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే దాదాపుగా 200 బంకర్లల్లా వాళ్ళ ఆయుధాలు నిల్వ చేసుకుని ఉన్నారట. ఇప్పటి వరకు వాళ్ళు అమెరికా వాళ్ళు ధ్వంసం చేసింది ఒకటే బంకర్ని. అంటే ఇంకా 199 బంకర్లు అక్కడ ఉన్నాయి. సో వాటికెళ్ళి ఆ బాంబులను తీసి అందులో ఏదైనా అణుబాంబు ఉంటే పరిస్థితి ఏంది? వాళ్ళ ఖమేని చచ్చిపోయినా, ఖమేని కొడుకు చచ్చిపోయినా కూడా మళ్ళీ ఇంకా వాళ్ళు ఆగట్లేదు కాదు.
సో మరి ఇది ఎవరు దీన్ని ఆపుతారు? దీన్ని ఆపడం అన్నది ఇక మన చేతిలో అయితే లేదు. కానీ మరి నరేంద్ర మోడీ గారు ఏమన్నా తలుచుకుంటే అవుతుందా లేదన్నది కూడా మనకు ఐడియా లేదు. అది ఇంకొకటి ప్రధానంగా చూడాలంటే ఖమేనీ చనిపోయిన తర్వాత అక్కడ చాలామంది ప్రజలు చాలా హ్యాపీగా ఉంటుంది చూసాం. ఒక నియంత చనిపోయాడని చాలామంది సంబరాలు చేసుకున్న యువతను కూడా చూశారు. అక్కడ యువత ప్రధానంగా ఖమేనీకి వ్యతిరేకంగా ఉన్నారు. అదేవిధంగా అక్కడ సంబరాలు చేసుకుంటే భారతదేశంలో ప్రధానంగా కాశ్మీర్లో కావచ్చు, హైదరాబాద్లో కూడా చాలామంది నిరసన బయటకు వచ్చి నిరసన తెలియజేసిన పరిస్థితి. ఇక్కడ శాంతి భద్రతలు లోపించే అవకాశం లేదంటారు. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయాలి? ఆ విషయమే నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. ఆ ఖమేనీ అనే వ్యక్తి చనిపోతే ఆ దేశంలో ఉన్న యువత అందరు రోడ్ల మీద బురకాలు తీసి పడేసి, వాళ్ళ హిజాబులు తీసి పడేసి వాళ్ళు చేస్తున్నారు. మరి అంత వాళ్ళకు అది అట్లాంటి భారతదేశంలో ఉన్న ఈ దేశం గాలి పీలుస్తున్న ఇక్కడ బతుకుతున్న జనాలు ఎంత విషయం కక్కుతున్నారు భారతదేశం మీద. ఒక్కొక్క అమ్మాయి నరేంద్ర మోడీని ఎవరు నేతన్యాహు తర్వాత నరేంద్ర మోడీ సంస్థాన్ని చెప్పి ఇట్లాంటి వాళ్ళు అంత స్వేచ్ఛ ఉంది వాళ్ళకి. అట్లాంటి స్వేచ్ఛను వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటారు. ఈ దేశం గాలి వీళ్ళు ఇట్లాంటివి చేస్తే మరి భారతదేశం ఏం చేస్తుంది అంటే వీళ్ళు కూడా స్వయం పాటిస్తున్నట్టే కదా, శాంతిని మనం కోరుకుంటున్నట్టే కదా. సో ఇది వీళ్ళు అర్థం చేసుకోవాలి. సో ఇట్లా ఈ రకంగా మాట్లాడే వాళ్ళకి భారతదేశాన్ని సపోర్ట్ చేయకుండా ఉండి భారతదేశంలో శాంతి భద్రతలు క్షీణించడానికి మాట్లాడే వాళ్ళకి ఏమన్నా శిక్ష ఉంటుందంటారా? లేదంటే రాజకీయ కోణంలో మళ్ళీ దీన్ని చేసే కొన్ని పార్టీలు ఉంటాయి అంటారు. ఏం చెప్తారు మీరు? మీకు అదే ఇందాక చెప్పాలంటే కూడా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న సూడో ఇంటెలెక్చువల్స్, ఈ సెక్యులర్లు, ఏది కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళకి ఎప్పటికైతే ముస్లింస్ సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు లెఫ్ట్ రైట్ అనేటోళ్ళు వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. భారతదేశంలో ఉన్నాం మనం, భారతదేశంలో బతుకుతున్నాం. మరి మన దేశాన్ని వేరే నాయకుడిని మన వాళ్ళు ఎట్లా అంటారు, వీళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి. ఇప్పుడు నాకు ఇంకొక న్యూస్ వచ్చింది. ఎవరు మన హోమ్ మినిస్టర్ గారు అన్నారంట, రాష్ట్రాలకు అలర్ట్ చేసిందంట, మీరు శాంతి భద్రతలను కాపాడండి, ఎవడెవడైతే వేరే దేశానికి సపోర్ట్ చేస్తున్నాడో వాళ్ళు అని చెప్తే మీరు చేత కాకపోతే చెప్పండి, నా బలగాలను తీస్తా అని చెప్పి అన్నాడు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. మరి అట్లాంటిది ఏమైనా జరగబోతుందా? ఇదే అదనంగా చూసి అంతర్గత ఉన్న రూపకల్పన జరుగుతుందా అన్నది కూడా మరి ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అనుకుంటున్నారు. పాపిరెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, యుద్ధ వాతావరణం వలన యుద్ధాన్ని నుంచి బయటపడాలంటే ప్రధానంగా ఏ దేశాలు ఏ రకంగా మాట్లాడే అవకాశం ఉందంటారు? ప్రధానంగా సంయమనం పాటించాల్సిన దేశాలు ట్రంప్ హెచ్చరికలను ఎలా చూడాలంటారు? అదే మీరు లేవనెత్తిన ప్రశ్నలు నేను చాలా వాడి సమాధానం చెప్తాను. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఎక్కడో ఖమేనీ చనిపోతే ప్రపంచంలో కానీ దేశంలో కాశ్మీర్ నుంచి మొదలు పెడితే భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో నిరసనలు ఎందుకు తెలియజేస్తుంది. ఒకవేళ నిజంగానే ఖమేనీ అంత అన్పాపులర్ అయి ఆయనకి ఏం లేకపోతే